మూవింగ్ ఆన్, ఢిల్లీ లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పిటల్ని ప్రధాని మోదీ ఆకస్మికంగా సందర్శించారు. మనందరికీ తెలుసు, ప్రధాని మోదీ షెడ్యూల్ ఏదైనా ఉంది అంటే యూజువల్గా ప్రీ ప్లాన్డ్ షెడ్యూల్ ఉండాలి, లేకపోతే ఒక ప్రోటోకాల్ అంటూ ఉంటుంది. కానీ భూటాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన స్ట్రైట్ అవే లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పిటల్కి వెళ్ళారు. ప్రోటోకాల్, సెక్యూరిటీ ఇవేమీ లేకుండా సాదాసీదాగా ఆయన ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయారు. పేలుళ్లలో గాయపడ్డ బాధితుల్ని పరామర్శించారు ప్రధాని. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు మోదీ. వైద్య చికిత్సపై డాక్టర్లతో చర్చించారు. క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని. ఒక్కొక్కరితోటి ప్రత్యేకించి చాలాసేపు మాట్లాడారు. వాళ్ళ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కుట్రదారుల్ని చట్టం ముందు నిలబెడతామని వారికి భరోసా ఇచ్చారు. మంచి వైద్యం అందిస్తాము, తొందరగా కోలుకోమని చెప్పి వాళ్ళతో ప్రధాని మోదీ మాట్లాడుతున్న దృశ్యాలని చూస్తాం. ఎర్రకోట పేలుడు ఘటనలో గాయపడ్డ బాధితుల్ని ప్రధాని పరామర్శిస్తున్న దృశ్యాలు ఒక్క బాక్సులను, అలాగే భూటాన్ నుంచి తిరిగి వచ్చి ల్యాండ్ అయ్యి కిందికి దిగుతున్న దృశ్యాలను చూస్తున్నాం. ఢిల్లీకి చేరుకున్న వెంటనే ఎల్ఎన్జేపీ హాస్పిటల్కి వెళ్లారు ప్రధాని మోదీ. ఎలాంటి ప్రోటోకాల్ లేదు. ప్రధాని వస్తున్నారన్న ముందస్తు సమాచారం, లేకపోతే ఆ తరహా ఏర్పాట్లు, భద్రతాపరమైన తనిఖీలు లేవు. ఆయన ఆల్ ఆఫ్ ఏ సడన్ చెప్పా పెట్టకుండా సాదాసీదాగా ఎల్ఎన్జేపీకి చేరుకుని క్షతగాత్రులందరినీ పరామర్శించి చాలాసేపు అక్కడ ఉండి డాక్టర్లతో కూడా మాట్లాడి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళారు. ప్రధాని పర్యటన ఉంది అంటే ముందు సెక్యూరిటీ అలర్ట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. జామర్లతో తనిఖీలు ఉంటాయి. అంతా ఓకే అనుకున్నాక కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఆ తర్వాత కాన్వాయ్ వస్తుంది. ఇదంతా జనరల్గా జరిగే ఒక ప్రక్రియ. కానీ ప్రైమ్ మినిస్టర్ హాస్పిటల్ని వెళ్ళినప్పుడు ఎలాంటి హడావుడి కనిపించలేదు. ముందు పైలట్ వెహికల్, వెనకాల ప్రధాని వాహనం తప్ప, కేవలం ఆ 2 వాహనాలు తప్ప ఇంకేమీ కనిపించలేదు. సో సింపుల్గా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి వెళ్ళిపోయారు. విజువల్స్లో చూడొచ్చు ప్రైమ్ మినిస్టర్ వెహికల్ అక్కడికి ఎలా రీచ్ అయ్యిందో. చాలా సింపుల్గా యూజువల్గా కాన్వాయ్ ఉంటే ఎలా ఉంటుందో ఫస్ట్ విజువల్స్లో చూస్తున్నారు. దానికి చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. ఈవెన్ కాన్వాయ్ ఆగిన తర్వాత వెంటనే ప్రైమ్ మినిస్టర్ దగ్గర మీరు గమనించారో లేదో ఒక ప్రోటోకాల్ ఉంటుంది సెక్యూరిటీకి. ప్రోటోకాల్ ఓకే అయిన తర్వాత వాళ్ళు గేట్ ఓపెన్ చేస్తే కానీ, డోర్ ఓపెన్ చేస్తే కానీ దిగరు. లాడ్ ఆఫ్ ఎంక్వైరీస్, లాడ్ ఆఫ్ ప్రోస్ అండ్ కాన్స్ వాళ్ళకు ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే వస్తారు. కానీ చాలా సాదాసీదాగా ఒకే ఒక పైలట్ కార్ తోటి ప్రైమ్ మినిస్టర్ ఇటు హాస్పిటల్కి చేరుకుంటూ ఉన్న దృశ్యాలు కూడా చూస్తాం. యూజువల్గా ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్ అంటే ఒక 7-8 వెహికల్స్ ఉంటాయి, అంబులెన్స్ ఉంటుంది, ఎట్సెట్రా చాలా పెద్ద హంగామా తతంగం ఉంటుంది. అవేమి లేకుండా ఆయన ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా ఇక్కడికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి డాక్టర్లతో మాట్లాడి బాధితుల్ని ఓదార్చి ఒక కుటుంబ సభ్యుల వారితో మాట్లాడి ఒక్కొక్కరితో మాట్లాడుతూ వాళ్ళకి ధైర్యం చెప్తూ వైద్యం ఎలా అందుతుందో ఆరా తీస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ఆసుపత్రిలో చాలాసేపు ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన తిరిగి వెళ్ళారు.